ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు ఈ ఎపిసోడ్లో మనము ఇప్పుడు ఏదైతే న్యూయార్క్ పోవాలి అంటే 16 గంటలు కాకుండా అరగంటలోనే మనము న్యూయార్క్ చేరొచ్చు అనేది ఇప్పుడు లేటెస్ట్ వీడియో, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. ఇదేంటిదో చూద్దాము. ఇప్పుడు ఇండియా నుంచి అమెరికాకి పోవాలి అని అంటే దాని టైమింగ్స్ని బట్టి ఇప్పుడు 2 స్టాప్లా, 3 స్టాప్లా, సింగిల్ స్టాపా, డైరెక్టా, ఎట్లా చూసినా కూడా 16 గంటలు, 18 గంటలు, 20 గంటలు ఇట్లా పడుతుంటుంది. అయితే ఈ 16 గంటలు కాకుండా అరగంటలోనే వెళ్ళిపోవచ్చు అనేది ఇప్పుడు ప్రజెంట్ లేటెస్ట్ కరెంట్ న్యూస్. ఇది ఎలా ఏంటిదో చూద్దాము. అయితే జనరల్గా ఇప్పుడు ఎలన్ మస్క్ అంటే ఇది ఇంపాసిబుల్ అని అంటుండు. ఎవరు ఏంటిదో చూద్దాం. అయితే అమెరికాలో మొన్న ఎలక్షన్స్ అయిపోవటం, ట్రంప్ గెలవటం, ఆయన సన్నిహితుడు, ట్రంప్ యొక్క సన్నిహితుడు ఎలన్ మస్క్ బాగా ఉత్సాహంతో, అంటే ఆయన బాగా సపోర్ట్ చేయటం, ఎలన్ మస్క్ సపోర్ట్ చేయటంతో ఆటోమేటిక్గా గెలవటంతో ఈయన ఎలన్ మస్క్ బాగా అంటే ఉత్సాహంగా ఉండటం, తర్వాత ఆయన కొత్త కొత్త ఆలోచనలు ఆయనకు అంతకుముందు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు ప్రవేశపెడతాను అనటం. ఆయన ఉట్టిగానే చెప్పడు, చెప్పిండంటే చేస్తాడని అర్థం. అయితే అదేంటో చూద్దాము. అయితే ఇప్పటికే ఆయనకి ట్రంప్ యొక్క ప్రభుత్వంలో ఆయనకు ఒక కీలకమైనటువంటి పదవి కూడా ఆయన కోసం కేటాయించడం జరిగింది. అయిన తర్వాత ఇప్పుడు రాజకీయాల్లోకి అంటే ట్రంప్తో పాటు ఈయన కూడా అమెరికా యొక్క రాజకీయాల్లో పాల్గొంటూనే మళ్ళీ ఇప్పుడు ఒక సంచలనమైనటువంటి ప్రకటన చేయడం జరిగింది. అంతర్జాతీయ ప్రయాణ రంగంలో అంటే మనం ఎవరైతే జర్నీ ఉందనుకోండి, దాంట్లో ఒక విప్లవాత్మకమైన టెక్నాలజీని ఆయన అందుబాటులోకి తీసుకొస్తున్నట్లుగా ప్రకటించడం జరిగింది. ఈ ఎలన్ మస్క్ సంబంధించిన ఏదైతే ఉందో స్పేస్ ఎక్స్ అన్నమాట, దాని పేరు, కొత్త టెక్నాలజీతోటి అందుబాటులోకి వస్తుంది అని చెప్పడం జరిగింది. అయితే అదే దాన్ని స్టార్షిప్ రాకెట్ అంటారు. ఈ స్టార్షిప్ రాకెట్ తోటి ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో వాళ్ళు ప్రపంచంలో ఏ దేశానికైనా 30 నుంచి 40 నిమిషాల్లో చేరుకోవచ్చు అనేది అనమాట. అయితే ఈ టెక్నాలజీ ఏంటిది, ఈ టెక్నాలజీ అందుబాటులోకి వస్తే ఫ్యూచర్లో ఎలా ఉంటుందో చూద్దాము. అయితే అమెరికా నుంచి ఇండియాకి 30 నిమిషాల జర్నీ, లాస్ ఏంజల్స్ టొరంటో అయితే 24 మినిట్స్ జర్నీ, ఢిల్లీ టు శాన్ ఫ్రాన్సిస్కో 30 నిమిషాలు, ఏదైనా 30-40 నిమిషాలే అనమాట. న్యూయార్క్ టు షాంఘై కానీ హాంకాంగ్ కానీ 39 నిమిషాలు. ఇది ఎలా పనిచేస్తుంది, ఎలా జర్నీ అవుతుంది అంటే ఇది ఎర్త్ టు ఎర్త్ స్టార్షిప్ రాకెట్ అనమాట దీని పేరు. అయితే ఇది దాదాపు 395 అడుగుల పొడవు ఉంటుందని, ఈ స్టార్షిప్ రాకెట్లో ఏదైతే ఉందో 1000 మంది ప్రయాణించవచ్చని, ఇది భూకక్ష దాకా వెళ్ళి అక్కడి నుంచి గమ్యస్థానం చేరుతుందనమాట. అందుకని తొందరగా మన యొక్క ప్రయాణం పూర్తి అవుతుందని చెప్పడం జరిగింది. అయితే సాధారణంగా మనకి ఢిల్లీ నుంచి అమెరికా పోవాలి అంటే, న్యూయార్క్ కనుక చేరాలి అంటే విమానం ద్వారా మినిమం ఒక 16 గంటలు అయితే సమయం పడుతుంది, తక్కువలో తక్కువ. అంత అంటే కంటిన్యూగా పోయినా కూడా ఏదైతే 16 గంటలు ఇప్పుడు జర్నీ చేశారు, ఇంకా ఎక్కువ గంటలు పోయేది ఉంది. ఎందుకంటే హాల్టులు ఉంటాయి, స్టాప్స్ ఉంటాయి, 2 స్టాప్స్ అని, 3 స్టాప్స్ అని. ఇప్పుడు పోవాలి అంటే ఒక్కొక్క స్టేజ్ అంటే ఢిల్లీ పోయి ఎక్కాలని, ఢిల్లీలో మారాలని, ఆ మారే టైంకి ఈ టైంకి ఈ జర్నీకి ఆ జర్నీకి మధ్యలో 4-5 గంటలు, 6 గంటలు, 8 గంటలు, 3 గంటలు, మళ్ళీ ఇంకో ఫ్లైట్కి ఈ ఫ్లైట్కి డిఫరెన్స్లు, టైమింగ్స్లు అన్నీ లెక్కేసి చేస్తే ఒకరోజు పడుతుంది అనమాట. అట్లాంటిది ఇప్పుడు 16 గంటలు మామూలుగా డైరెక్ట్ ఫ్లైట్లు పోయినా కానీ 16 గంటలు తక్కువ పట్టదు అనమాట. అది చెప్పడం అనమాట. అందుకని ఇప్పుడు ఎలన్ మస్క్ చెప్పడం ఏంటంటే వాళ్ళ స్పేస్ ఎక్స్ రాకెట్ టెక్నాలజీతో ఇది ఓన్లీ జర్నీ 30 నిమిషాలకే తగ్గిపోతుంది అనేది. అయితే వినడానికి ఆశ్చర్యంగా ఉంటుంది కానీ అవుతుంది అనేది చెప్పడం అనమాట. ఇది సాధ్యమే అని అంటుండు. అయితే ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు దీనికి సంబంధించినటువంటి పనులు జరుగుతున్నాయి. అయితే ఇది కొన్నేళ్లలో ఇది ప్రజలకి అందుబాటులోకి వస్తుంది అని చెప్తున్నారు. అయితే భవిష్యత్తులో కనుక ఇదే జరిగితే ఇంకా మనకి జర్నీ కానీ ఎక్కడికైనా వరల్డ్లో కానీ ఎవరు ఎక్కడికి పోదామన్నా అమెరికా కూడా మనకి పక్కనే అయిపోతుంది. ఒక అరగంటలో నువ్వు అమెరికాలో ఎక్కడికైనా వెళ్ళదలుచుకుంటే వెళ్ళిపోవచ్చు అనమాట. ఇదంతా అయితే దాని కాస్ట్ ఎంత ఉంటుంది, ఏముంటుంది, రెండోది అది ఎంత టైం పడుతుంది, దాంతో పోటీ ఉంటుందా లేదా అనేది కూడా ఉంటుంది. ఓకే, ఉన్నా కానీ దాని కాస్ట్ దానిదే ఉంటుంది.
దీని టైం ఎంత ఎక్కువ తీసుకుంటే దాని కాస్ట్ వేరే ఉంటుంది. ఇదంతా కూడా రాబోయే రోజుల్లో వింటూ ఉంటాం. ఎందుకంటే ఎప్పటికప్పుడు టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ అడ్వాన్స్‌గా అనమాట. అంటే ఎప్పటికప్పుడు మనము ఒకప్పుడు ఫోన్ ఉందనుకోండి. ఇయన్నీ ఒక 35, 40 ఏళ్ల కింద ల్యాండ్‌లైన్ ఉండేది. పోల్స్ ఏసేది, వైర్లు పెట్టేది, ల్యాండ్‌లైన్ ఫోన్లు ఉండేది. తర్వాత అడ్వాన్స్ అయిపోయింది. వైర్‌లెస్‌లు లేవు. ఇప్పుడు సెల్ ఫోన్లున్నాయి. వితిన్ సెకండ్స్‌లో మనము ఆన్‌లైన్‌లో మనం అంటే వాట్సాప్ కాల్సు ఎక్కడికైనా వరల్డ్‌లో మాట్లాడొచ్చు మనం. అట్లానే ఇవన్నీ ఏదైతే అడ్వాన్స్ ఉందో రాబోయే రోజుల్లో టెక్నాలజీ అనమాట. ఇప్పుడు ప్రతి దాంట్లో అడ్వాన్స్‌గా మనం టెక్నాలజీ అయితుంది. ఇప్పుడు జర్నీ కూడా రాబోయే రోజుల్లో మనం వింటాము, చూస్తాము, చూద్దాం. ఇంకో వీడియోలో ఇంకో దాని గురించి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఇదంతా ఒక ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఓకే. థ్యాంక్ యూ. సెలవు.